ఒక్క మాట సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి వెళుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ రెడ్డిని సంబోధించారు. నియంతగా మారాడని చెప్పారు. అవినీతి జరుగుతోందని చెప్పారు. ఇన్ని చెప్పాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ, నీకు అన్యాయం జరిగిందని పదే పదే చెప్తున్నావు కదా, ఏం అన్యాయం జరిగిందో బాహాటంగా చెప్పమని ప్రశ్నించారు ఆయన. ఈ రోజుకి సమాధానం ఎందుకు లేదు? ఎందుకు జవాబు చెప్పట్లేదు? ఆ అన్యాయం ఏంటో చెప్పొచ్చు కదా. ఆంధ్రజ్యోతి ఈనాడులో ఆస్తుల తగాదాలని ఎవరు చెప్తూ వచ్చినాయి? నీకేమైనా ఆస్తి తక్కువైందా? అమెరికాలో నీ భర్త వ్యాపారం ఎట్లా చేస్తున్నాడు? ఎక్కడి నుంచి సంపాదించాడు? రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అయిన తర్వాత సంపాదించారా? అంతకు ముందే ఉందా? అనిల్ కుమార్కి మీతో వివాహం కాకముందు ఆస్తులు ఎన్ని ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన అల్లుడైన తర్వాత ఎన్ని ఆస్తులు పెరిగాయి? అమెరికాలో వ్యాపారం ఎలా పెట్టగలిగారు? వీటన్నిటి మీద విచారణకు మీరు సిద్ధమేనా? మాట్లాడేటప్పుడు సంభాళించుకుని ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఆలోచించుకోవాలి. ఈ రోజున నా తండ్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకున్నారు. ఆ ఆశయాన్ని సాధించడం కోసమే నేను కాంగ్రెస్లో చేరానన్నారు. మరి తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మివేసేవాడు అని ఎందుకన్నావు? గుర్తులేదా నీకు? రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలని రాహుల్ గాంధీ నాయుడు చెప్పారని ఆ రోజు గుర్తులేక మాట్లాడావు ఉమ్మేస్తారని. రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు అన్నారు విమర్శనాత్మక ధోరణిలో, ఆయన జీవించి ఉన్నంతకాలం అన్నారు. ఆ రెండు పత్రికల దొరికి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు? మార్గదర్శి గురించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోరాటం బిగినైంది. బాధితుల పక్షాన్ని నిలబడి రాజశేఖర రెడ్డి గారు తీవ్రమైన పోరాటం చేశారు. ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఆ విషయంలో కేసు వేసినట్టు సుప్రీంకోర్టు దాకా కేసులు వేసుకుంటూ వెళుతున్నటువంటి పట్టుదలతో వెళుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళారు. మరి ఆయనకి మీకు మద్దతు ప్రకటిస్తున్నాం మార్గదర్శి పోరాటంలో అని చెప్పారా? ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా సోనియా గాంధీ గారు విమర్శించారు, విడగొట్టారు. ఆ విడగొట్టినప్పుడు ఒక్క ఉండవల్లి అరుణ్ కుమార్ గారే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్డగోలుగా విభజించారు, పార్లమెంటు తలుపులు మూసి, లైట్లు తీసేసి, మైకులు తీసేసి, టీవీలు ఆఫ్ చేసి, ఓటింగ్ తీసుకోకుండా విభజించారని పిటిషన్ దాఖలు చేశారు. దానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. మరి దీనికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? నీ తండ్రి విభజనకు వ్యతిరేకమని తెలుసు కదా. నీ తండ్రి జీవితాంతం కూడా చంద్రబాబుతో ఎప్పుడూ సహజ కుదుర్చుకోవాలి. జీవితాంతం రాజకీయ శత్రువుగానే పరిగణించారు, రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించారు. ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు వాడే భాష, జగన్ రెడ్డి అనే భాష ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరు సప్లై చేస్తున్నారు ఈ మెటీరియల్? నేను జర్నలిస్ట్గానే నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కొంతమంది నా మీద ప్రయోగిస్తున్నారు. మీకు మీ అన్నగారికి తగాదాలు ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి. నేను ప్రణబ్ ముఖర్జీ గురించి మాట్లాడితే భారతిరెడ్డి చెప్పగలదా? మీ వదిన గారితో తగాదాలు ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి. ఆమెకేం సంబంధం? నేనేమన్నా భారతిరెడ్డి గారి పేరు ప్రస్తావించానా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించానా? మీ ఇంట్లో మీకు వైరుధ్యాలు ఉండొచ్చు, ఆ విషయాలు ఎందుకు మాట్లాడతారు? ఆడపిల్లని చూడకుండా నా మీద విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అని ఒక మాట సానుభూతి పొందడం కోసం ఒక మాట వాడారు.
ఆడపిల్లగా మాట్లాడావా? ఆడపిల్లగానే మాట్లాడుతున్నావా? ఆడపిల్లగానే విమర్శలు చేస్తున్నావా? సమాధానం చెప్పు. పీక్కుంటే పీక్కో అమ్మ. ఏంటి పీకేది? భాష అనేది రాజశేఖర రెడ్డి గారు నేర్పిన భాష అదేనా? రాజశేఖర రెడ్డి గారు కానీ విజయమ్మ గారిని ఏనాడైనా ఈ భాష వాడారా? తెలంగాణలో అంతా పీకేసిన తర్వాత ఇంకేం మిగిలింది? ఎందుకు ఈ మాటలన్నీ? సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, నోటుకొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ నేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని, పులిబిడ్డని, పెళ్ళి 40 ఏళ్ళ తర్వాత కూడా వైఎస్ షర్మిలారెడ్డి అడుగుతావా? నీ బ్యాంక్ అకౌంట్లో, నీ పాస్పోర్ట్లో కూడా వైఎస్ అని ఉందా? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలన్నీ? ఏ ధైర్యం ఉంటే నువ్వు ఈ రోజున 10-15 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఏం చేస్తావు? ఎందుకు చెప్పలేదు? పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు మెంబర్లు, కాంగ్రెస్ మెంబర్లు అందరూ కూడా చీల్చింది కాంగ్రెస్ కదా ఆంధ్రప్రదేశ్ని. ఆ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రధానమంత్రి కదా. మోకమ్మడిగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలంతా ఎందుకు రాజీనామా చేయలేదు? ఆంధ్రప్రదేశ్కి మనం కదా చీల్చింది, బాధ్యత మంద కదా. మనం మూకమ్మడిగా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఎందుకు అనుకోలేదు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తావు. మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలి. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, స్టడీ చేయాలి. పక్కన ఉన్నారు కదా అనుభవజ్ఞులు, వాళ్ళు చెప్పట్లేదా? చెప్పినా నువ్వు వింటలేదా? నోటుకు వచ్చినట్టు బ్రోకర్లను మాట్లాడితే అది నీ స్థాయిని, నీ గురించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా నీకు ఇచ్చే గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప మరొకటి కాదు.